అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తాం. ఆది క్రైస్తవులు మనం చూస్తాం. ఆది క్రైస్తవులు వారు ఎల్లప్పుడూ కూడా వాక్యం వినుటయందు కలిసి ఉన్నారు. ఈరోజు ఎవరు కలిసి ఉంటారు కుటుంబంలో అంటే, ఎవరైతే వాక్యాన్ని వింటారో, శ్రద్ధగా ఆలోచిస్తారో, వాక్యాన్ని చదువుతారో, వాక్యం పట్ల అమితమైనటువంటి ప్రేమను కలిగి జీవిస్తారో వారు కలిసి జీవిస్తారు. రెండవదిగా ఎవరైతే సహనాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు కొంతమందికి సహనమే ఉండదు. చిన్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఏమంటున్నారో వెంటనే ఇరిటేషన్, వెంటనే రియాక్ట్ అవుతుంటారు. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నాడు, సహనం కలిగి జీవించాలి. సహనం కలిగి జీవించేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. ఆ సహనం మనకు ఎవరికి నేర్చుకోవాలి. ప్రభువును సమీపిస్తున్న సమయంలో కూడా ఆయన చెప్తున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో